Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. రేయ్ లింగా లేవరా రే నిన్నే ఏనా లెగే నాకు తెలుసురా నిన్ను ఎలా లేపాలో మళ్ళీ ఏంటి నాన్న ఇది పొద్దున్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యరా మర్చిపోయండి కొంచెం పడుకుంటా నాన్న. రే 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 లేరా వెళ్ళి రెడీ అయితే సిగరెట్ తీసుకునిరా. లేదు షాప్లో ఉంది కొనుక్కోనరా. డబ్బులు ఉద్యోగానికి వెళ్తాను కదరా డబ్బులు. ఏంటి నాన్న కొత్తగా ఇవన్నీ? రే డ్రైవర్ జాబ్ అంటే 10ంటికో 11ంటికి వెళ్ళడం కదరా. పొద్దున్నే స్నానం చేసి 8ంటికల్ అక్కడ ఉండాలి. వెళ్ళు వెళ్ళరా. ఓ రే లింగా తీసుకో. ఏంటిది? కొత్త బట్టలు రా వేసుకో. సిగరెట్కి డబ్బులే ఉంటావు మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఉద్యోగానికి వెళ్తున్నాడు మంచి బట్టలు వేసుకోవాలరా. వేసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? వేసుకోరా. అది నానా బయలుదేరుతా. ఏంట్రా ఇది సరిగ్గా వేసుకోకుండా? ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అవ్వాలి? ఏంటి నాన్న ఏదో కొత్త పెళ్లి కొడుకులా రెడీ చేస్తున్నావు? కొత్త ఉద్యోగం కదరా. సూపర్ ఉన్నావురా. డ్రైవర్ ఉద్యోగానికంటే ఇలా వెళ్ళాలరా నీట్గా. దా నోరు తెరు. దేనికి? తెరవరా. హ్యాపీ బర్త్డే రా వెంకేశా. ఏదేమో నువ్వు అదృష్టవంతుడురా. ఎందుకంటే పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కొత్త ఉద్యోగం. నీకు పెట్టే డబ్బులే ఉంటా రాత్రి మందేసి వాళ్ళం కదా. ఇంకా అడగరా దానికి సపరేట్ అరేంజ్మెంట్ చేసే కదా. అయితే నా పుట్టినరోజు అంటావు. రే పుట్టినరోజు నాడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుని నువ్వు ఇబ్బంది పడకూడదురా. అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు. మరి నువ్వు ఏదైనా కానీ నాలా మాత్రం తయారు. అర్థమైందా? నానా నువ్వు నెలా మారాడేది? నేనే కానీ సరే పద లైట్ అయిపోతుంది పద రారా. వెళ్ళొస్తానా? ఏంట్రా నేను స్టార్ట్ చేస్తానండు. వెళ్ళరా జాగ్రత్త. సరేనా వెళ్ళొస్తా. అర్రే డబ్బులున్నాయా? సరా ఏంటా రాత్రి స్టఫ్కా? కాదు పుట్టినరోజు కదా వచ్చేలాగా. సరే కానీ డబ్బులు ఎక్కడి నుంచి చెప్తున్నాయి? అలాంటి నువ్వు అడగకూడదు నీకు చెప్పకూడదు. రజనీకాంత్ వెళ్ళొస్తా. వెళ్ళు. ఓ ముసలానా ఎవరు నువ్వు? ఈ కారు ఓనర్ని. బయలుదేరు. కారు దిగు. కారు దిగు. కారు దిగు. ఇంతకు నువ్వెవరు? నేనా? ఈ కార్ డ్రైవర్ రామలింగం సన్ ఆఫ్ రజనీకాంత్. ఎన్ని రోజులకో? ఈ కారు నీ పాప నేను బతుకున్నంత కాలం. నీకేమన్నా ప్రాబ్లమా? ఇంతకీ మన పేరేంటో? కిరాణం. అదేం పేరండి? మనుషులు పెట్టుకునే పేర్లు ఏం దొరకలేదా మీకు? పోనీ నన్ను మంచి పేరు పెట్టమంటారా? బుల్బుల్ శర్మ. ఎలా ఉంది? అసలు మా అనసూయ నేను డ్రైవర్గా ఎలా పెట్టుకుంది? మరి మడతల రామలింగం అండి. ఎవరినైనా ఇట్టే మడతెట్టేస్తా. ఏమండి బుల్బుల్ గారు, ఏ మాటగా మాట ఇల్లు మాత్రం బాగా కట్టించారండి. మరే కానీ కూతుని ఏంటంటే లభించారు? కూతురు కాదయ్యా, మేనకోడలు. అదే కదా నేను అదే అనుకుంటున్నా. మీకింత అందమైన కూతురు ఎలా పుట్టిందా అని. అసలు వీళ్ళు డ్రైవర్గా ఎలా పెట్టుకుంది? ఏంటి బుల్బుల్ గారు మాట్లాడితే పైకి చూస్తారు?
పైన ఏమన్నా చిన్నీళ్ళు పెట్టారా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీ పాపని పిలవండి, టైం అయిపోతుంది. అసలు వీడు చూడటానికే తేడాగాడిలా కనపడుతున్నాడే. అయినా వీడు ఏం రోజు చేస్తాడులే. శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అదేంటమ్మా అంత పొద్దున్నే వెళ్తున్నావు? ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది. కొంచెం టిఫిన్ చేసి వెళ్ళొచ్చుగా. అక్కర్లేదు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఓ మేడం గుడ్ మార్నింగ్. మేడం ఏయ్, ఐఎఫ్ఎం సౌండ్ తగ్గించు. ఏంటి మేడం మీరు మాట్లాడరు, పాటలు ఎవరు? హలో రమ్య. యా, నీకు ఇందాక అడిగిన డాక్యుమెంట్స్ కూడా పంపించాను, ఒకసారి చెక్ చేయవా? సరే నేను చెక్ చేస్తానులే, ఫస్ట్ కామ్గా ఉండు. యా, ఇమీడియట్గా ప్రాపర్టీ సెల్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ చెప్పు. యా సరే నేను చూసి చెప్తాను. నేను ఇప్పుడే నిద్ర లేచాను. యా బట్ కొంచెం అర్జెంట్. ఇమీడియట్గా చూసి నాకు అప్డేట్ చేయి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే మేడం అయిపోయిందా? మేడం ఇప్పుడన్నా గుడ్ మార్నింగ్ మేడం. ఓ మేడం. ఏయ్, కామ్గా కార్ డ్రైవ్ చేయలేవా? చేస్తాం మేడం, అదేగా మా పని. ఇలాగేమన్నా మంచి మంచి చదువులు చదువుకున్నా ఉద్యోగాలు చేయడానికి. అన్నట్టు మేడం మీకు జీతం ఎంత ఉంటుంది మేడం? చెప్పండి మేడం. ఏయ్, ఆ లాంగ్వేజ్ ఏంటి? కాల్ మీ అనసూయ సిరికొండ. చూడు, నా దగ్గర వర్క్ చేయాలంటే నీ డ్రెస్సింగ్, గుడ్ వొకాబులరీ అండ్ పంచువాలిటీ ఇవన్నీ ఉండాలి. లేదనుకో నువ్వు ఉండవు. సర్లేండి, ఏదో ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడారు, మనకేమన్నా అర్థమైతేనే కదా. మేడం ఇవాళ నా బర్త్డే మేడం, మా రజనీకాంత్ సొక్క గిఫ్ట్ ఇచ్చాడు. దిస్ ఇస్ రెడిక్యులస్. నచ్చిందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం హ్యావ్ నైస్ డే. మేడం కమ్ టు మై క్యాబిన్. ఏంటి ఇంత ఫైర్ మీద ఉంది? డ్రైవర్ గారి గురించా? ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అన్సూయ గుడ్ మార్నింగ్. వాట్స్ ద మ్యాటర్? కిషోర్, జస్ట్ చేంజ్ ద డ్రైవర్. వాట్? ఎందుకు? కిషోర్, ఐ డోంట్ లైక్ హిమ్, హి ఇస్ ఇరిటేటింగ్. ఇట్స్ నాట్ పాసిబుల్ అన్సూయ. మనం 1 year అగ్రిమెంట్ చేయించాం. బ్రేక్ చేస్తే మనమే ఫుల్ పే చేయాల్సి వస్తుంది. కిషోర్, ఐల్ సెటిల్ ఇట్, జస్ట్ చేంజ్ హిమ్. నిన్న కూడా నేను ఇదే విషయం మీద వచ్చాను నీ దగ్గరికి. యూ సెడ్ వాట్ ఎవర్ యూ డూ అన్నావు కదా. ఓకే బట్ జస్ట్ చేంజ్ ద డ్రైవర్. ఓకే ఓకే లిజన్, నాకు ఒక 10 to 15 days టైం ఇవ్వు. వీ విల్ ఫైండ్ ఏ న్యూ డ్రైవర్. తను వచ్చాక మనోడికి పే చేసేసి వీ విల్ కిక్ హిమ్ అవుట్. ఓకే బట్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. హే సండు, వాట్సాప్ ఏం మళ్ళీ వాళ్ళ స్పెషల్? మాడికాయ తొక్కు పప్పు. ఎప్పుడు ఈ పప్పులు తొక్కలేనా? పిజ్జాలో బర్గర్లు కొంచెం మార్చొచ్చుగా. నేను ఇవి తింటూనే పెరిగా, నాకు ఏ ఇష్టం. ఓకే కానీ ఏంటి 3 days రాలేదు? నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినా. ఎనీ స్పెషల్ అకేషన్? ఏం లే, ఎల్లమ్మ పండుగ చేసినారైతే పోయినా. ఎల్లమ్మ? హూ ఇట్స్ యువర్ ఆంట్? ఓకే, అంకులా? చెప్పు. ఏ ఎల్లెక్కడి నుండి దొబ్బై. పప్పులు ఉప్పులు తిని బీపీ వచ్చిపోయారు. నువ్వు ఆ పప్పులేదు. చెక్కలు ఎక్కువ అవుతున్నాయి వీడికి. ఏదో రోజు దొరకప్పుడు పందించలేనట్టు తనతో మళ్ళీ 10 వీడు.
హలో యా రమ్య చెప్పు. యా డాక్యుమెంట్స్ అని చూశాను. లీగల్గా నువ్వు ప్రాపర్టీ సేల్ చేయాలంటే నువ్వు డెఫినెట్గా మ్యారేజ్ చేసుకోవాల్సిందే. యా రమ్య తెలిసిందే కదా, దెర్ విల్ బీ అన్ ఆల్టర్నేటివ్ రైట్? నో వే యార్, నువ్వు మ్యారేజ్ అన్నా చేసుకోవాలి, లేకపోతే ఆ ప్రాపర్టీ సేల్ చేసుకున్న ఆలోచన మార్చుకోవాలి. ప్లీజ్ థింక్ రమ్య, దెర్ విల్ బీ అన్ ఆల్టర్నేటివ్. ఇంకో ఆప్షన్ అంటే యా చెప్పు. మేబీ నీకు నచ్చకపోవచ్చు, బట్ అంతగా అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ గో అహెడ్. ఎవరితో అయినా 1 year అగ్రిమెంటల్ మ్యారేజ్ చేసుకో, ఆ తర్వాత లీగల్గా డివోర్స్ తీసేసుకోవచ్చు. అగ్రిమెంటల్ మ్యారేజా? నో వే. యా నచ్చదని ముందే తెలుసు, అందుకే చెప్పలేదు. సరే నీ ఇష్టం, దట్స్ అప్ టు యూ. హలో మిస్టర్ అగర్వాల్. What is this, Anasuya? You committed to resolve those issues by yesterday. There is no update yet. What you guys are thinking about yourselves? Seriously, what are you talking, Mr. Agarwal? Didn't anyone from my team give you an update? No, Anasuya, there is no update from your team yet. Oh, is it? I'm sorry. I'll just check with the team and get back to you. Please do it. What is this, Ravi? What happened, Ansuya? Sky Hospital website gateway payment issue ఎందుకు ఇంకా రిజాల్వ్ అవ్వలేదు? Ansuya, I tried. నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ 6 వరకు అదే పనిలోనే ఉన్నాను. ఫుడ్ లేదు, స్లీప్ లేదు. అయినా ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి గేట్వే టీం నుంచి హెల్ప్ కావాలి. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ మీ కదా. అరే నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది. నేను మార్నింగే మెయిల్ చేశాను, టాక్ టు ద క్లయింట్ అండ్ గెట్ సమ్ మోర్ టైమ్ అని. ఐ థాట్ యూ డిడ్ ఇట్. అలా అయితే సిచ్యువేషన్ ఇలా ఉందని అప్డేట్ చేయొచ్చు కదా. కమాన్ అన్సూయ, రే మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నా. నువ్వు మెయిల్ చెక్ చేసుకోకుండా తప్పు నాదంటే ఎలా? బట్ స్టిల్ ఇట్స్ యువర్ జాబ్. నీకు వర్క్ అసైన్ చేసినప్పుడు దాన్ని ఫినిష్ చేయడం, నీ రిప్లైకి అప్డేట్ రాకపోతే మళ్ళీ పింక్ చేయడం, ఇట్స్ యువర్ జాబ్. దిస్ ఇస్ నాట్ ఫేర్ అన్సూయ. నేను నా పార్టీ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఐ వాజ్ సిట్టింగ్ హోల్ నైట్ ఆన్ దిస్, కానీ రిజాల్వ్ అవ్వలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. జస్ట్ ఫార్వర్డ్ మీ ద డీటెయిల్స్. యా అగర్వాల్. హలో. హలో మేడం. ఎవరు? నేను మేడం, డ్రైవర్ని. యా చెప్పడం మర్చిపోయాను, నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. కార్ ఇంటి దగ్గర పెట్టేసి. ఎంతసేపో చెప్పండి మేడం, వెయిట్ చేస్తాను. చెప్పాను కదా లేట్ అవుతుందని, నువ్వు వెళ్ళిపో. Mr. Raghavan, your issue is solved. Thank you, Anasuya. It's okay. See you. Oh shit.
మేడం ఎక్కండి. అదేంటి నీకు వెళ్ళిపోమని చెప్పాను కదా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ పని పూర్తి అవ్వకుండా వస్తే తంతా అన్నాడు మా రజనీకాంత్. ఓకే. ఏయ్ అవి నువ్వు పైకెత్తు. ఊరుకోండి మేడం, ఇప్పటిదాకా ఏసీలో ఉండి వచ్చారు కదా, కొంచెంసేపు ఆ గాలి పీల్చండి, చల్లగా ఉంటుంది. మేడం ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పమంటారా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. అయినా పర్లేదు చెప్తానేనండి. మిమ్మల్ని చూస్తుంటే బాగా ముచ్చటగా ఉందండి. ఆడపిల్ల అయ్యుండి ఈ టైం వరకు పనిచేస్తున్నారు చూడండి, బా తోపు అసలు మీరు. మీలో సగం బుద్ధి ఉన్నా బాగుపడేవని నేను. బాగా హుందాగా ఉంటావు మేడం నువ్వు, కొంచెం నవ్వితే ఇంకా బాగుంటావు. మూసుకొని కామ్గా కార్ డ్రైవ్ చేయలేవా? ఓకే, యువర్ ఆర్డర్, మై పాసింగ్. ఆకలేసేస్తుంది, తిన్నావా మేడం? ఓ మేడం, తిన్నావా? అంటే పనిలో పడి అది కూడా మర్చిపోయామోనని. చూడు నన్ను విసిగించుకో, అసలే ఓపిక లేదు. అబ్బో ఏం చేద్దాం, ఆకలేస్తుంది. సర్లే ఎక్కడొకటి ఆపేద్దాం. ఏయ్ కార్ ఎందుకు ఆపా? ప్లీజ్ మేడం, ఆకలేస్తుంది, నేను అస్సలు ఓర్చుకోలేను. మీరు వస్తారని చూస్తూ అలానే ఉన్నా. మళ్ళీ వచ్చేదారిలో ఉంటాయో ఉండవో. మీరు కూడా తినండి, చాలా బాగుంటాయి. ఏం అక్కర్లేదు, ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అబ్బా మేడం ప్లీజ్ మేడం, ఆకలేస్తుంది, మీరు కూడా రండి మేడం. మీరు కూడా రండి మేడం, తిందిరు కానీ ఎక్స్క్యూజ్ మీ, రండి. లీవ్. ఏయ్ మేడం డోంట్ యు. సరేనండి, ముట్టుకొని ఇంకోసారి. ఏయ్ పదండి తినొద్దాం. నాకేం వద్దు, నువ్వు వెళ్ళు. ఎగ్ దోశ అదిరిపోద్ది. చెప్తున్నాను కదా, నాకేం వద్దు, నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం. అన్నా ఓ 2 ఎగ్ దోశలు ఇవ్వా. మేడం తినండి. దోశ ఉంటుంది, చట్నీ అయితే వేలతో సైతం నాకేస్తారు. నాకేం వద్దు. మేడం కలిపోతుంది, పడుకోండి తినండి. నాకేం వద్దు. తినండి మేడం, బాగుంటుంది. ఇవ్వండి, చట్నీ వేసుకొస్తాను.
చెప్పానా వేలుతో సైతం నాకేస్తారని తినండి. డోంట్ బి ఓవర్ స్మార్ట్, ఓకే? సర్లేండి, మీరు తినండి. సార్ బిల్. మేడం, మేడం లేవా? మేడం, మా రజనీకాంత్ ఇచ్చాడు పుట్టినరోజుని కొత్త చొక్కా కదా, ఇగో తీసుకో. ఓకే, పండగ చేసుకో. రేపు గుర్తు చేయి, ఇచ్చేస్తాను. మేడం, ఇట్స్ మై బర్త్డే ట్రీట్ అనుకోండి. మా ఏరియాలో గొప్పగా చెప్పుకుంటా. ఏమని? అదే, మా మేడం అనసూయ పార్టీ ఇచ్చానని చెప్పుకుంటా. కాదు, మా మేడం అనసూయ సిరికొండకు పార్టీ ఇచ్చానని చెప్పుకుంటా. ఇంకేం మేడం, ఏం నడుస్తుంది? మేడం, 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 మీ ఇల్లు వచ్చింది. మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, నీ పేరేదో అన్నావు? రామలింగం మేడం. ఓకే, రామలింగం, హ్యాపీ బర్త్డే. మేడం